నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్కి ముందు వైసీపీ మాటలు నమ్మి ఆ పార్టీ కార్యకర్తలుగా పనిచేసినటువంటి కొందరు వాలంటీర్లు రాజీనామా చేసిన పరిస్థితి. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది. రాజీనామా చేయలేని వాళ్ళకు ఇప్పటికే చంద్రబాబు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది. 10,000 జీతంతో వాళ్ళ జాబ్ కంటిన్యూ అవుతుంది అని. మరి రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళే ఎప్పుడు లబోదీపం అంటున్నారు. టీడీపీ దగ్గరకు వెళ్ళి కూడా మొరపెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. మరి చంద్రబాబు గారు ఎప్పుడో చెప్పారు, ఎందుకంటే వైసీపీ ప్రచారం చేస్తూ వచ్చింది, అంటే గవర్నమెంట్ మారితే ఈ వ్యవస్థను తీసేస్తుంది టీడీపీ గవర్నమెంట్ అని చెప్పి. కానీ ఆయన ఎలక్షన్స్ ముందు క్లియర్గా చెప్పారు, నేను 10,000 జీతం ఇస్తూ కంటిన్యూ చేస్తాను జాబ్ని. అయితే ఇంకా మీ క్వాలిఫికేషన్ మంచిగా ఉంటే మీరు గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు వెళ్ళొచ్చు అని కూడా ఆయన హామీ ఇచ్చారు. రాజీనామాలు చేయొద్దని కూడా చెప్పారు. కానీ వైసీపీ మాటలు నమ్మి అప్పుడు చాలామంది రాజీనామా చేశారు. సో ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయినట్టుగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అదేనమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా వీళ్ళందరినీ కూడా మెయిన్ క్వాలిఫికేషన్ వాలంటీర్ల నియామకానికి వాళ్ళు ఎంత లాయల్గా వైఎస్ఆర్సీపీకి ఉంటారనే ప్రతిపాదిక మీద ఎంపిక జరిగింది. వాళ్ళు కూడా ఆ రోజున చెప్పారు 99% మంది వైఎస్ఆర్సీపీ కోర్ కార్యకర్తలు వాళ్ళంతా కూడా. అయితే వాళ్ళని ఎన్నికలకు ఉపయోగించుకోవాలని ఈయన మొదటి నుంచి ఒక పథకం ప్రకారం వాళ్ళని నియమించాడు. ఒక 5,000 రూపాయల చొప్పున నెలకి ఒక ఫిక్స్డ్ స్థిరమైన వేతనం ఇస్తున్నాడు. వీళ్ళని 2024 ఎలక్షన్లో మ్యాక్సిమం యూజ్ చేసుకుని గెలవాలనుకుని ఆయన పథకం వేశాడు. పథకం వేసి ఆయన ఏం చేశాడంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశాడు. టీచర్లను, ఈ బోధనా సిబ్బందిని దీనికి ఉపయోగించుకోవద్దు, ఎలక్షన్లకి బోధనేతర పనులకి, దాని మూలన నాణ్యత దెబ్బతింటుంది, బోధన నాణ్యత. కాబట్టి మీరు కావాలంటే మాకు వాలంటీర్స్ ఉన్నారు 2.5 లక్షల మంది, వాళ్ళ సేవలు ఉపయోగించుకోమని ఈయనే సిఫార్సు చేశాడు. దేశంలో ఏ రాష్ట్రం నుంచి ఇట్లాంటి ప్రతిపాదన రాలా. అసలు వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం కూడా నివ్వెరపోయారు. ఏంటి, ఇప్పుడు మొదటి నుంచి 1951 నుంచి సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించింది టీచర్లు కదా, టీచర్లని వాడొద్దు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు. తర్వాత మా దగ్గర ఇంతమంది సిబ్బంది ఉన్నారు వాలంటీర్స్ అని. అప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఏం చేయలేదంటే వాలంటీర్స్ అనేవాళ్ళు మెయిన్ అర్హత వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా ఉంటవేను, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులతో ఇది కాదు, సమానం కాదు. వాళ్ళు కేవలం స్థిరమైన 5,000 రూపాయలు దీంతో పనిచేస్తున్నారు. వాళ్ళకి గనక ఈ ఎన్నికల నిర్వహణ గనక ఇస్తే, సిబ్బందిగా నిర్వహణలో ఉపయోగిస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేస్తారని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళింది. దాంతో వాళ్ళు ఆ ప్రతిపాదన పక్కకు తోసి టీచర్లని అర్జెంటుగా టీచర్స్ ఇవన్నీ మాకు డీటెయిల్స్ పంపమన్నారు. వితిన్ 24 అవర్స్లో పంపమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు రాక వాళ్ళని పక్కన పెట్టింది. అప్పటికప్పుడు చేసి వాళ్ళు టీచర్స్ని మాత్రమే ఉపయోగించారు. తర్వాత నోటిఫికేషన్లో, ఎన్నికల నోటిఫికేషన్లో వాలంటీర్స్ని ఏ విధమైన ఎన్నికల నిర్వహణలోనూ ఏ స్థాయిలోనూ ఉపయోగించవద్దని ఒక క్లాజ్ కూడా పెట్టారు. అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకున్న క్లాజ్ మాత్రమే. అట్లా దాంతో ఏమైందంటే వీళ్ళు ఇక అట్లా కుదరదు మనకు వీళ్ళతో బలవంతంగా రాజీనామా చేయించి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకొని వీళ్ళ జెండా మోయటానికి అభ్యర్థులు ఎమ్మడి తిరగాలి. ఇక పూర్తి పార్టీ కార్యకర్తలుగా పనిచేయాలంటే మీరు ఈ 5,000 ఉద్యోగంలో కూడా ఉండొద్దు, మళ్ళీ మనం ప్రభుత్వంలోకి వస్తున్నాము, మీరు అందరూ రిజైన్ చేయండి అని ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. దాదాపు సగం మంది, అంటే 2.5 లక్షల మందిలో దాదాపు 1 లక్ష మందితోనైనా బలవంతంగా రాజీనామా చేయించారు. వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే రాజీనామా చేయకపోతే కనుక వచ్చిన తర్వాత అయినా తీసేస్తారు వీళ్ళు, ఇప్పుడే రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపుకి కనుక కృషి చేస్తే మళ్ళీ మన నియమిస్తారనే ఒక ఆశతో పాపం వాళ్ళు రిజైన్ చేసి ఎన్నికల నిర్వహణలో పాల్గొన్నారు. ఊహించిన పరిణామం ఏంటంటే ఈయన చిత్తుగా ఓడిపోవటం. ఆ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పాడు, మీరు ఎవరు ఒత్తిడి చేసినా రాజీనామా చేయక్కర్లేదు, మిమ్మల్ని మేమేం అనము, 5 కాదు ఇంకో 10,000 ఇస్తాం మొత్తం, తర్వాత మీకు ఇంకా విద్యార్థులు కనుక ఎక్కువ ఉంటే ఇంకా ఏదన్నా స్థాయిలో ఉద్యోగాలు వచ్చినప్పుడు కూడా మీ ప్రతిపాదన చూస్తాము అని అంత నమ్మకంగా చెప్పి వాళ్ళని బుజ్జగిచ్చారు. కొంతమంది ఆగారు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేశారంటే రెచ్చిపోయి బయట తెలుగుదేశం వాళ్ళని దుర్భాషలాడటం ఇవన్నీ కూడా చేశారు. వీళ్ళు చెప్పిన మాట వినలేదు. రెండోది పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయమని ఎవరైతే వీళ్ళకి ఒక 50 హౌసెస్ అలాట్ చేశారు కదా, ఆ ఇళ్ళను ఒత్తిడి చేశారు. మేమే కదా ఇప్పుడు రాక మీకు ఇచ్చింది వెల్ఫేర్ స్కీమ్స్, కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయండి, మళ్ళీ రేపు మేము కనుక వస్తే మీకు ఇళ్ళు ఇప్పిస్తాము, స్థలాలు ఇప్పిస్తాము, ఇంకా ఏమైనా బెనిఫిట్స్ వస్తే ఇప్పిస్తాము
ఇప్పిస్తామని చెప్పి మభ్యపెట్టారు. ప్రలోభాలకు గురి చేశారు, అలాగే బెదిరించారు కూడా. బెదిరించారు. తర్వాత తెలుగుదేశం వాళ్ళ దుర్భాషలు కూడా ఆడారు. అంటే వీళ్ళకి ఏంటంటే ఎస్ఐలతోనూ తహసీల్దారులతోనూ మంచి ర్యాపో ఉంది, సంబంధాలు ఉండటం వలన వీళ్ళ మీద కేసులు పెట్టరనే ఉద్దేశమే దుర్భాషలు ఆడారు. అయినా తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోవాలి. సరే ఉండాళ్ళు ఉన్నారు, పోయిన పోతారు, చెప్పినా వినకుండా వెళ్ళిపోయారు కదా. కానీ వీళ్ళకి షాకింగ్ ఏంటంటే వాలంటీర్స్కి తెలుగుదేశం ఇంత మెజార్టీతో రావటం. ఇప్పుడు వాళ్ళకి దిమ్మ తిరిగిపోయి తెలుగుదేశం నాయకుల్ని పట్టుకుని కాళ్ళ వేళ్ళ పడుతున్నారు, మమ్మల్ని ఎట్టగొట్ట ఉద్యోగంలో పెట్టించమని. ఉద్యోగంలో పెట్టించమంటే వాళ్ళు మొదటి నుంచి కనుక కంటిన్యూ అయితే ఇబ్బంది లేకపోయేది. వీళ్ళే వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళల్లో కూడా కొంతమంది వీళ్ళు కూడా ఉన్నారు వాలంటీర్స్. తెలుగుదేశం మీద జరిగిన దాడుల్లో కొంతమంది వాలంటీర్స్ పార్టిసిపేషన్ కూడా ఉంది. దాంతో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా వీళ్ళ గురించి పట్టించుకోవట్లా. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మాటని మనం రాజీనామా చేసి వాళ్ళు ఎటు కాకుండా పోయాము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇంట్లో వాళ్ళకి ఎంత అపకారం చేశాడో, రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రజలకి ఇతర వర్గాల వాళ్ళకి ఎంత అపకారం చేశాడో, ఆయన స్వయంగా కార్యకర్తలను నియమించి వాలంటీర్లుగా వాళ్ళకు కూడా అపకారం చేశాడు. ఆయన ఎవరికి కూడా మేలు చేయలేదు. చివరికి వెళ్తూ కూడా సగం మంది పాము తన పిల్లల్ని తనే తింటుందని అంటారు. అట్లాగే ఆయన తను సొంతంగా నియమించుకున్న వాలంటీర్స్, వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు వాళ్ళ భవిష్యత్తును కూడా దెబ్బకొట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాలంటీర్లు వెళ్ళి మా పరిస్థితి ఏంటి అని ఎమ్మెల్యేలను వాళ్ళు అడిగినా కూడా అసలు వాళ్ళ మొహం చూడట్లేదు, ఈవెన్ మీ వల్లే మేము ఓడిపోయాము అని కూడా అంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అవును, వాళ్ళు చూశారు కదా, వీళ్ళు వ్యతిరేకంగా తిరగటం చూశారు, వాళ్ళని బెదిరించడం చూశారు, ఓటర్లని వీళ్ళ మీద దుర్భాషలాడటం చూశారు, దాడుల్లో పార్టిసిపేట్ చూశారు. ఇన్ని చూసిన తర్వాత ఎందుకు దగ్గరికి రానిస్తారు వాళ్ళు? మమ్మల్ని ఓడించడానికే మీరు కృషి చేసి ఇప్పుడు అదే ఉద్యోగంలో కంటిన్యూ అవ్వాలని ఏమంటారు వాళ్ళు? వాళ్ళకి శుభ్రంగా 10,000 పెంచిస్తున్నారు, బిడ్డల్లాగా చూసుకుంటున్నారు. ఆ మాట ఇన్నుంటే పోయేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని రెండుకి చెడ్డ రేవడ చేసినట్టు అయింది. దాంతో ఏమైంది, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట నమ్మి మనం ఎటు కాకుండా పోయామనేది అయిపోయింది. చివరికి సొంత కార్యకర్తలను కూడా ఆయన వెళ్తూ కాటేసి వెళ్ళినట్టు అయింది. వాళ్ళ భవిష్యత్తు ఎటు కాకుండా అంధకారంలో పడ్డారు. ఇప్పుడు నిజంగానే తెలుగుదేశం వాళ్ళు ఎట్ట దగ్గరికి రానిస్తారు వాళ్ళకి ఇంత అపకారం చేయటానికి ప్రయత్నించిన వ్యక్తుల్ని? కాబట్టి వాళ్ళని తీసుకునే అవకాశం ఉండదమ్మా. నాకు తెలిసినంతవరకు ఇంకా వేరే వాళ్ళని బయట వాళ్ళని తటస్థుల్ని తీసుకుంటారు, కానీ వీళ్ళు ఇంత కావాలని పార్టీ కోసం రాజీనామా చేసి వెళ్ళి దాంట్లో నిండా మునిగి ఈదులాడి వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళే దౌర్జన్యాలు దాష్టికాలు చేయమని చేసిన వాళ్ళని ఇంకెవరి దగ్గరికి రానిస్తారు? ఈవెన్ ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘించి ప్రచారంలో కూడా పాల్గొనే ఉంటారు. ప్రచారంలో పాల్గొనడం కాదు, ఆయుధాలు పట్టుకుని కూడా దాడుల్లో కూడా పాల్గొన్నారు వీళ్ళు. దేనికి వెరవలాళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి ఆయనే వస్తానని చెప్పాడని ఆయన వీళ్ళనే కాదమ్మా, అలాంటి ఒక మైండ్ గేమ్తో పోలీస్ అధికారుల్ని, ఐపీఎస్ని, ఐఏఎస్ని కూడా ఆడుకున్నాడు. నేను వస్తాను అనే నమ్మకం మీద కదా వాళ్ళు ఈయన మాటలు నమ్మి అన్ని పనులు చేసి చివరికి సస్పెండ్లు అయ్యారు. కాబట్టి వాలంటీర్లు ఎంత వాళ్ళ ముందు పోలిస్తే చాలా చిన్న అల్పజీవులు. కుటుంబంలోనూ వాళ్ళు ఎటు కాకుండా పోతారు. కుటుంబ సభ్యులు తిడుతున్నారు వాళ్ళని, మీరు అనవసరంగా వాడిని నమ్మి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డిని, ఇప్పుడు ఏడవండి 5,000 కూడా పోగొట్టుకున్నారు, 10,000 వచ్చాయి. ఎంత మొత్తుకున్నా ఎలక్షన్ ముందు తల్లి చెల్లిని వాడుకుని వదిలేశాడు అని చెప్పి ఎంత ప్రతిపక్షాలు ప్రచారం చేసినా కూడా వీళ్ళు నమ్మలేదు కదా. పోగాలను దాపించినప్పుడు ఎవరికైనా అంతే అవుతాం. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన మన వీక్షకులు.